రష్యా తీసుకోండి, యూఎస్ తీసుకోండి. యూఎస్‌లో మీరు తీసుకున్నట్టయితే టాప్ 4లో ఉన్నటువంటి ఏవియేషన్ సంస్థలు అన్నీ కలిపి 72% మార్కెట్ షేర్‌ని అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. అదే మీరు చైనాలో చూసుకున్నట్టయితే టాప్ 3 ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి 64%, 65% వాళ్ళు ఒక మార్కెట్ క్యాప్చర్‌ని అయితే చేయడం జరిగింది. కానీ ఇండియా వరకు వచ్చేటప్పటికి ఒక ఇండిగో మాత్రమే నియర్లీ 63-65% ఆఫ్ షేర్‌ని అయితే కంప్లీట్‌గా ఇండిగోనే క్యాప్చర్ చేయడం జరిగింది. సో దీనివల్ల పరిస్థితి ఎలా తయారైందంటే సో మనం చెప్పేదే వేదం. మనం ఏం చేస్తే అది కంప్లీట్‌గా 65% ఆఫ్ నియర్లీ షేర్ హోల్డర్స్ మనం లేదంటే కంప్లీట్‌గా మార్కెట్‌ని మనమే రూల్ చేస్తున్నాం అనే ఒక అహంకారం అనాలా? ఒక పొగరనాలా దీన్ని? సో ఆ విధమైనటువంటి ఈ అహంకార ధోరణి వల్ల ఈరోజు ఈ పరిస్థితి అయితే తలెత్తింది ఇండిగోకి. ఉన్నటువంటి ఈ పైలట్స్ తాలూకా డ్యూటీ అవర్స్ అన్నింటిని కూడా కంప్లీట్‌గా వాడేయటం జరిగింది. ఈరోజు డీజీసీఏ ఈ దిశానిర్దేశాలు ఏవైతే లాస్ట్ టైమ్ వార్న్ చేయడం జరిగిందో 1 ఇయర్ బ్యాక్ వీటినన్నింటిని కూడా ఈరోజు ఏంటంటే అమల్లో